ఒకటవ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినాం, అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైనను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. కూర్చుందాం అందరం. సంగమా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. మంచిది. ఉదయకాల సమయంలో మనం ఒక మెసేజ్ని విన్నాం. దేవుడితో నిలిచి ఉండుడి, స్టే విత్ గాడ్. విశ్వాసి, ఓ విశ్వాసి, వాక్యముతో నిలిచి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. విన్నామా? కృప కలుగును గాక. ఈ రాత్రి వేళ మనము ప్రభరాత్రి భోజనం తీసుకోవడానికి వచ్చాం. అవునా? కృప కలుగును గాక. బైబిల్లో ఒక మాట రాయబడినది, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా. పూర్తి చేయండి. బయట నిలబడనేలా లోపలికి ఏముందో లోపల స్వాగతం అయితే ఇలా పలకబడింది. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలువనేలా లోపలికి రమ్ము. ఏ లోపలికి రావాలి? ఇంతకు లోపల ఏమున్నాయి? కృప కలుగును గాక. ప్రభరాత్రి భోజనం అంటే లోపలికి వచ్చి తినేది, బయట తినేది కాదు. కృప కలుగును గాక. దీన్ని ఏమన్నారంటే సహవాసము అన్నారు. ఏమన్నారు? ఫెలోషిప్, సహవాసము అన్నాడు. ఇది పరిశుద్ధుల సహవాసం. ఇది ప్రత్యేకింపబడిన వారి సహవాసం. యెహోవా కుటుంబ సభ్యుల సహవాసం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణం చేతే ప్రభరాత్రి భోజనం అందరూ తినరు. ఈ ప్రభరాత్రి భోజనానికి అందరూ కూడా రారు. ప్రభరాత్రి భోజనం తినేటప్పుడు దేవునికి స్తోత్రం. ఇక్కడే ఉన్నారా? వాస్తవానికి మన కాల ప్రవక్త చెప్పిన మాటలు మనము విన్నాం. ప్రభరాత్రి భోజనం తినడానికి కూడా ఒక ఈడ్పు ఉండాలి. అవునా? కృప కలుగును గాక. అందుకని మనం ఆదికాండంలో ఆ మాట చదువుతాం. ఈ మాటను లాబాను అనేది, ప్రైజ్ ది లార్డ్, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవని ఎలా లోపలికి
రమ్ము. ఆదికాండము 24 అధ్యాయం చదువుతాం ఈ మాటని. అవునా? చెప్పింది వాస్తవేనా? కృప కలుగును గాక. సరే, ఇప్పుడు మనమందరం ఆశీర్వదింపబడిన వారమా కాదా? అయ్యా ఇక్కడ ఉన్నారా? అందరూ ఆశీర్వదింపబడిన వారమేనా? దీవించబడిన వారమేనా? ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు అంటే అతడు రక్తములో ఉంటే, వాక్యములో ఉంటే అతడు ఆశీర్వదింపబడ్డాడు అని అర్థం. రక్తమునకు బయట ఆశీర్వాదం లేదు, రక్తమునకు వెలుపల దీవెనలు లేవు. అవునా? రక్తముకు బయట ఏ విధమైన భద్రత కూడా మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. సమస్త ఆశీర్వాదాలన్నీ రక్తములోనే ఉన్నాయి. ఆమేన్. ఆ కారణ చేత మనకి మెసేజ్ ఏం చెప్పబడిందంటే, గురుతు అనే మెసేజ్లో ప్రవక్త ఇలా చెప్పాడు, ఈ గుర్తు మీ ఇంటి మీద ఆనవాలుగా ఉండాలి. ఇల్లెవరో కాదు కానీ నువ్వే ఇల్లు అన్నాడు. నీ మీద గుర్తు ఆనవాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న శత్రువులు ఏవైతే ఉన్నాయో అవి నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు కనబడాలి. మన ఇంటి మీద యెహోవా ఇల్లు అని రాయబట్టం కాదు, ఈ ఇంటి మీద గుర్తు కనబడాలి. రక్తపు గుర్తు మన దగ్గర కనబడాలి. మనకు తెలుసు రక్తపు గుర్తు దేవుని వాక్యమై ఉన్నది. ఇక్కడ ఆ రక్తపు గుర్తు కనబడాలి. నామమే, ప్రైజ్ ది లార్డ్, ప్రవక్త నామమే వాక్యమై ఉన్నది, నామమే రక్తమై ఉన్నది. ఆ రక్తపు గుర్తు మన మీద కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం దీవించబడ్డామంటే, ఆశీర్వదింపబడ్డామంటే లోపల ఉన్నాము కానీ వాక్యానికి వెలుపల లేము. అవునా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనమందరం దీవించబడిన వారం. మన సహవాసం దేవుడితో ఉన్నది. ఎక్కడుంది? దేవుడితో ఉన్నది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఏంటి? ఇద్దరు ఉన్నారు అక్కడ? కాదు, ఒక్కడే ఉంది. భూలోకంలో వాక్యంతో నీకు సహవాసం ఉంది, వాక్యం నీ చేతిలో ఉంది, వాక్యంతో నీకు సహవాసం ఉంది. కొంచెం నీ విశ్వాసం పెరిగితే ఆ కనబడని మబ్బు ఉందో చూసావా? అంటే కనబడుతుంది మబ్బు, కనబడని ఇంకా మబ్బులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆకాశం కనబడుతుంది, ఇంకొక ఆకాశం పైన ఉందన్నాడు. దానిని కూడా చూసేటట్టు చేసేదే తండ్రితో సహవాసం. కృప కలుగును గాక. ఇక్కడే వాక్యంతో సహవాసం. ఇంత సహవాసం కానీ నువ్వు చేస్తూ ఉంటే తండ్రితో సహవాసం కుదిరిద్ది. తండ్రి ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడున్నాడు అక్కడికి తీసుకెళ్ళింది ఈ సహవాసం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మన ఆలోచన ద్వారానే విశాలమవుతుంది. అంటే మన తలంపులు చాలా పెద్దవవుతాయి. అప్పుడు మన ఆలోచన చేసేది కావచ్చు, కోరుకునే కావచ్చు, ఆ తర్వాత మన యొక్క ప్రతిదీ, ఎవ్రీథింగ్, అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సంకుచితముగా ఉండవు, విశాలపరచబడతాయి. అందుకని తండ్రితో సహవాసం చేయడానికి వెళ్తున్నామంటే మొట్టమొదటిసారిగా ఇక్కడ కుమారుడితో సహవాసం కావాలి. కుమారుడు ఎవరో కాదు, వాక్యమే. దేవుని స్తోత్రం. నీకు వాక్యంతో సహవాసం దొరికితే ఈ వాక్యం పలికిన ఆయన్ని కనబడతాడు. ఆయన మాట వాక్యమయ్యి, గ్రంథమయ్యి, అక్షర రూపములు ఇక్కడ ఉన్నది. ఇది కానీ నీకు అర్థమైతే అసలు పలికిన ఆయన దగ్గరికి ఈ వాక్యం తీసుకెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు సహవాసానికి వచ్చాం దీవించబడిన వారముగా. దీవించబడ్డామా? ప్రైజ్ ది లార్డ్. మరి దీవించబడితే ఇంకెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమయ్యా, దీవించబడ్డాము, ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? దీన్ని బైబిల్ భాషలో క్రమము అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇదొక క్రమం. క్రమములో జీవం ఉన్నది. ఎక్కడుంది? జీవము అనేది క్రమములో ఉన్నది. సార్, నువ్వెంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడవైనా క్రమమునకు రావాల్సిందే. ఎంత పెద్దవాడవైనా ఎంత చిన్నవాడవైనా క్రమమునకు రావలసినదే. ఈ క్రమములో కులాలు లేవు, ఈ క్రమములో మతాలు లేవు, ఈ క్రమములో వర్గాలు లేవు, ఈ క్రమములో దేశాలు లేవు, ఈ క్రమములో ఎక్కువారు తక్కువారు లేరు. ప్రైజ్ ది లార్డ్.
అందరికీ ఒకటే క్రమం. ఒక మాటలో చెప్పాలంటే సహోదరుల క్రమం. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట అర్థమైందండి మీకు? మీ సొంత సహోదరులను కలుసుకోవటానికి వచ్చే ఉన్నతమైన క్రమం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం మొదలు పెట్టుకోండి ఈ మాటను. నువ్వు కలుసుకున్న సహోదరుడు చిన్న సహోదరుడు కాదు. కృప కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం సహవాసానికి వచ్చాం. దీన్ని ఎక్కువగా ఏమంటారంటే డినామినేషనల్లో సహవాసంలో కలుసుకున్నావా, బల్లలో చెయ్యేసావా, రొట్టె తిన్నావా అని ఎక్కువగా ప్రతి వారము తినేవాళ్ళు ఉంటారు. ప్రతి వారం తినేవాళ్ళు ఉంటారు. బల్లలో చెయ్యేసి వచ్చావా, సహవాసంలో పాలు పంపులు పొందావా అని వారు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును కదా? ఈరోజు మనం కూడా ఎక్కడికి వచ్చాం? సహవాసంలోకి వచ్చాం. బైబిల్ చెప్పింది మన సహవాసము ప్రభుతో ఉన్నది, మన సహవాసము యేసుక్రీస్తుతో ఉన్నది, మన సహవాసము తండ్రితో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే మన సహవాసము దేవుడితో ఉన్నది. అంతేనా? కృప కలుగును గాక. నేను ఒక చిన్న కోడ్ని చదువుతా మీ కొరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదువుదామా? చదువుదాం. హబ్లో నుంచి ఒక కోడ్ చదువుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హబ్లో ఉండే కోడ్ చదువుతున్నాను. ఆదరణకర్త అనే మెసేజ్లో 61వ సంవత్సరం ఆదరణకర్త అనే మెసేజ్లో ఒక కోడ్ చదువుతున్నా. 61వ సంవత్సరంలో పేరా నెంబర్ 80, 80వ పేరా చదువుతున్నా. ఇప్పుడు మేము సహవాసపు బల్ల యొద్దకు వచ్చుచున్నాం. ఎక్కడికి? సహవాసపు బల్ల యొద్దకు వచ్చుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. మా కొరకు విడిసిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకొనుటకై వచ్చుచున్నాం. ఇప్పుడు సహవాసములకు వస్తూ వస్తూ ఏమి ఆశించి ఇక్కడికి వస్తున్నామంటే ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మనము సహవాసపు బల్ల యొద్దకు వచ్చుచున్నాం. అంతేనా? సహవాసపు బల్ల యొద్దకు వచ్చుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. అని అంటూ మా కొరకు విడిసిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకొనుటకై వచ్చుచున్నాం. ఆయన వచ్చు వరకు ఇది చేయుడి. ఆయన వచ్చు వరకు ఇది చేయుడి. అంటే ఇప్పుడు మన సహవాసానికి వచ్చాం. ఈ సహవాసానికి ఎలా వస్తున్నాము, దేని కొరకు వస్తున్నాము అని అంటే ప్రవక్త అన్నాడు, మన కొరకు విడిసిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకున్నట్టుకై వచ్చుచున్నాం. ఒక మాట చెప్పనండి, నీకు ఏ ఆజ్ఞ అయితే ఇవ్వబడిందో ఆ ఆజ్ఞలన్నీ పాటించినప్పుడు దొరికేది సహవాసం. ప్రభురాత్రి భోజనం అనేది నీకు ఏ ఆజ్ఞలైతే దేవుడు చెప్పాడో వాటినన్నిటినీ పాటించిన తర్వాత దొరికేది ప్రభురాత్రి భోజనం. అసలు ఏమి ఆజ్ఞలు పాటించకుండా ప్రభురాత్రి భోజనం మనం తినం. ఏ ఆజ్ఞలు పాటించకుండా ప్రభురాత్రి భోజనం తినడానికి అర్హుడువు నువ్వు కావు. ఆజ్ఞలు పాటించడానికి ప్రత్యక్షత ఉండాలి. ఊరగా పాటించడం కూడా కాదు, ప్రత్యక్షత ఉండాలి. ఆజ్ఞలు పాటించాలంటే పరలోక రాజ్యపు యాత్ర ప్రత్యక్షత ద్వారా జరుగుతూ ఉంటుంది. ప్రయాణం ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రత్యక్షత లేకుండా ప్రయాణం సాగనే సాగదు. ఎక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా ఆజ్ఞలు పాటించాం. వచ్చే ముందుగా ఇంటికాడ ఉండి ఒక అరగంట సేపు ప్రార్థన చేసాం, పరీక్షించుకున్నాం. ప్రభురాత్రి భోజనానికి ఈరోజు వెళ్తున్నాం. ఏ పాపాలు చేసాం మనం?
సినిమా హాలే జేబులో పెట్టుకున్నారు. సినిమా హాలే జేబులో ఉంది. సినిమా హాల్కు నువ్వు పోవడం కాదు, సినిమా హాలే జేబులోకి వచ్చింది. ఎప్పుడైనా అట్లా తీసి దాని ముఖంకి వెళ్ళి చూసి సినిమా ఆన్ చేసుకోవచ్చు. అర్థమైంది? సినిమా ఆన్ చేసుకోవచ్చు, ఇయర్ ఫోన్స్ లోపల పెట్టుకోవచ్చు, చక్కగా పవర్ బాక్స్ ఆన్ చేసుకోవచ్చు. సినిమాలో విన్నట్టే సౌండ్లు విని చక్కగా ఆనందించవచ్చు. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. చక్కగా మురికి జోకులు వినాలనుకున్నాం అనుకో, మరి మా తాత, మా నాయనమ్మ, మా అత్త, మా మామ, మా బాబాయిలు చెట్ల కింద కూర్చొని జోకులు వేసుకుంటారు, పాపం వాళ్ళు లేరు ఇప్పుడు జోకులు వేయటానికి అని అనుకుంటే, జస్ట్ ఊరకట్ట గూగుల్ అమ్మని అడిగితే చాలు జోకులు ఎక్కడ ఉండే అని జోకులను తీసుకొచ్చి నీ ముందు పెట్టిద్ది గూగుల్ అమ్మ. అవునా? దానికి నీకు తక్కువేం లేదు. అసలు నువ్వు ఏది కోరుకుంటే అది నీ ముందుకు తీసుకొచ్చి పెట్టి ఎంజాయ్ చేయి అనేది. అవునా? ఇలా ఏదైతే పాపాలు జరిగినాయో, ఈ పాపముల వలన మనస్సాక్షి గలిబిలయ్యి గందరగోళమయ్యి ఏం అర్థం కాకుండా భర్త పోయి భార్యని అడిగింది, ప్రభురాత్రి భోజనం తీసుకోమంటావా అని. నన్ను అడుగుతావేం దెయ్యపుదానా, తీసుకునేది నువ్వైతే అని భర్తను. కానీ భార్య వాడు అడుగుతాడు, ఏమో ప్రభురాత్రి భోజనం ఈరోజు తీసుకోమంటావా? ఆమె తిట్టిద్ది. అంటే ఈయన తీసుకునేంత ప్రత్యక్షత లేదు. భార్యని అడుగుతూ ఉంటాడు. ఆమెకు తీసుకునే ప్రత్యక్షత రాదు, భర్తను అడుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు రాజీ పడతారు. దొందే ప్రైజ్లా. అందుకని ఇంకెందుకులే, మన ఇద్దరు తగిలితే బూడిద రాలి వదిలే కానీ వెళ్దాంపా ఏదో ఒకట్లేప్పా. ప్రత్యక్షత లేకుండా వచ్చి ఆ ప్రభురాత్రి భోజనం తిన్నా, వ్యక్తిగతంగా తిన్నా, భార్యాభర్తలు తిన్నా, బిడ్డలతో తిన్నా ఏ ఉపయోగం లేదు. పక్కా రాసుకోవచ్చు మీరు. మీకు ఏ ఉపయోగము లేదు, ఉపయోగపడదు, ప్రత్యక్షత రాదు. ప్రజలా ఆ కారణం చేత ప్రవక్త ఏమంటాడంటే, ఏ ఆజ్ఞ పాటించాలన్నా నీకు ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షతతోనే ఆజ్ఞ పాటించాలి. ప్రత్యక్షత అంటే ఏమిటో తెలిసిన చాలాసార్లు విన్నాం. ఏంటి ప్రత్యక్షత అంటే? ఏంటి? దేవుడే నీ లోపల ఉండి ఈ క్రమము నువ్వెందుకు చెయ్యమని నిన్ను బలవంతము చెయ్యటమే ప్రత్యక్షత. ఈ మాట అర్థమైంది మీకు? దేవుడే నీ లోపల ఉండి ఏంటి ఈ క్రమము నువ్వెందుకు చెయ్యవని బలవంతం పెట్టటమే ప్రత్యక్షత. 1000 రూపాయలు దశం భాగం తీయాలి, 100 రూపాయలు తీసావు. ప్రభురాత్రి భోజనం కాబట్టి ఒక 100 రూపాయలు దశం భాగం వేద్దాం. ఈరోజు ఏం వేసావు? నెలంతా పని చేసావు, రోజుకి 500 కాడికి దశం భాగం తీయలేదు. అప్పుడు నెలంతా 30 రోజులు పని చేసిన తర్వాత రోజుకి 500 కాడికి ఎంత వస్తాయి? 15,000. 15,000 అంటే దశం భాగం తీయాలి. ఎంత వేస్తావు ఇప్పుడు దశం భాగం? ఇక్కడ 100 రూపాయలు. సరే 200 వేసావనుకో, పోనీ 500 వేసావనుకో, ఇది ఆజ్ఞను పాటించినట్టేనా అన్న? ఆజ్ఞను పాటించినట్టా అన్న? నీకు ప్రత్యక్షత ఉందా అని అడుగుతున్నా. నీకు ప్రత్యక్షత ఉందా? ప్రత్యక్షత అంటే ఏమనుకున్నావు నువ్వు? ప్రత్యక్షత యేసుక్రీస్తే. ప్రత్యక్షత అంట నా మీదకి వచ్చిన వచ్చేది ఏంది? ప్రత్యక్షత యేసుక్రీస్తే. స్వయముగా ఆయన నీ లోపలుండి ఇది ఎందుకు చేయవో,
ప్రతి ఆజ్ఞను చేసేటట్టు నీ శరీరాన్ని వంచేవాడే ప్రత్యక్షత. మా మొఖాలు చూడటానికి వచ్చారా లేదా ముష్టి ఎత్తనారు అనుకున్నారు? ఇక్కడ ప్రత్యక్షత లేకుండా నువ్వు దశంభాగం కూడా తీయద్దు, అవసరమే లేదు. దేవుడికి అది అవసరమే లేదు. ప్రత్యక్షత దశంభాగం ఉంది. నువ్వు కానుకొక 10 రూపాయలు ఇచ్చేటప్పుడు దానికి కూడా ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత అయ్యాలి సార్. కానుకేసేటప్పుడు సనుగుతూ గొనుగుతూ సినిగిపోయినాయి, పసుపు రాసిని, ఆ ధరని ఈ ధరనంతా బొక్కలు పడినవి తీసుకొస్తే అయ్యి ఆయనే చూసుకుంటారులే. కొట్టుకెందుకు ఇవ్వయి? వాడు ముఖాన్ని అతనికి తీసుకొచ్చి. ఇక్కడైతే పాస్టర్ గారు ఏమనరు, యేసుప్రభు వారు కూడా ఏమనరు. ఇది కాదు ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే నీ కోరుకున్నట్టు నువ్వు అనుకున్నట్లు చేసేది కాదు ప్రత్యక్షత. ఆ ఆజ్ఞను నువ్వు చెయ్యకపోయినా ఎందుకు చెయ్యవని నీ అంతరంగాన్ని గద్దించి ఆ ఆజ్ఞను పాటించేటట్టు చేసేదే ప్రత్యక్షత. ఏ ఆజ్ఞ అయినా నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు ఎందుకు చేయవు ప్రార్థన? లే, ఎన్ని పని సరిసిన రోజులు ఉన్నాయి మమ్మల్ని, ఎన్ని పని పేళ్ళు సరిసిన రోజులు ఉన్నాయి. ఎవడు కొట్టాడో లేచి చూస్తే ఎవరు లేరాడా? లేచి ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి, లేచి చదువు. వాంఛ, నడుము లాక్కపోతున్నా వాంఛ. ఈ ధరను కూర్చుంటే ఈ ధరను పట్టకపోతుంది, ఈ ధరను కూర్చుంటే ఈ ధరను పట్టకపోతుంది. తిమ్మురులు కూర్చో, చదువు, వాంఛ. ప్రార్థన చేయి, వాంఛ. ఎవరిచ్చారు ఈ వాంఛ? అది ప్రత్యక్షత, అది ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదో వచ్చాడు కూర్చొని పాస్టర్ గారు నా గురించి చెబుతున్నాడు, నీ గురించి చెప్పడానికి ఏంది? నీ మీద నాకేం కష్టమా లేకపోతే కక్ష? ఎవరు సార్ నువ్వు? వాక్యానికి సంబంధం ఉన్న వాళ్ళతో మాకు బంధం, కానీ నువ్వు వాక్యం కాకపోతే ఎలాగైతే రేపైనా వెళ్తావు, మాకెందుకు నీ గురించి? వాక్యంలో ఉన్నవాడు మా చుట్టం, వాక్యం బయట ఉన్నవాడు మా చుట్టం కాదు. ఎలాగైతే రేపైనా వెళ్తావు, మాకు తెలుసా సంగతి. నీతో ప్రేమతో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నా కానీ నువ్వు ఉండవు, ఆ సంగతి మాకు తెలుసు. అందుకని గట్టిగా పట్టుకోవాలనుకోవట్లా. కొంచెం అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎత్తబడే సమయం, ఇది ఎత్తబడే సమయం. ప్రైజ్ ది లార్డ్. ఇది డబ్బును హత్తుకునే సమయం కాదు. ఇది శరీర కోరికలను హత్తుకునే సమయం కాదు. మనసుకు వచ్చినట్టు చేసే సమయం కాదు. వాక్యం ఇష్టమును, వాక్యం యొక్క ఇష్టమును జరిగించే సమయం ఇది. ఏమాన్ అంటే ప్రత్యక్షత లేకుండా నువ్వు కానుక తీయటానికి లేదు, దశంభాగం తీయటానికి లేదు, ప్రార్థన చేయటానికి లేదు, సువార్తకి వెళ్ళటానికి లేదు. ఏ పని చేయాలని నీకు ప్రత్యక్షత అవసరం. అది దేవుడికి ఇష్టమైంది. అర్థమైందండి? అసలు ప్రత్యక్షత అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటే కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే నీకు ఆ ప్రత్యక్షత వస్తుంది. ఆయన నీ లోపలుంటే లీడ్ చేయడా అన్నా చేస్తాడా చేయడా? రాంగ్ స్టెప్ ప్రవక్త ఏమన్నాడు తెలిసిన? లాస్ట్ వీక్ నేను మాట్లాడాను ఈ మాట. నీవు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏంటి ఏం చెయ్యాలి, వీటన్నిటినీ నీకు అప్డేట్ చేసే వ్యక్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ. నువ్వు మరిసిపోయినా దాన్ని జ్ఞాపకం చేస్తాడన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు మర్చిపోయినా వెన్ను తట్టి జ్ఞాపకం చేస్తాడు నీకు. ఇది నువ్వు చేయటం అనుకున్నావు, ఇది నీ డ్యూటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు చదువుతాం. ఇప్పుడు మనం సహవాసపు బల్ల యొద్దకు వచ్చుచున్నాం, మా కొరకు విడిచిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకున్నట్టుకే వచ్చుచున్నాం. ఆయన వచ్చు వరకు ఇది
చేయుడి అనునది ఒక క్రమం. ఏంటట? అనునది ఒక క్రమం. ఇప్పుడు నువ్వు వస్తూ ఇక్కడికి, అయ్యా ఏమని వచ్చారు మీరు? ప్రభురాత్రి భోజనం తిందామని యేసు పాస్టర్ గారు ఒక రొట్టెను ద్రాక్ష రసాన్ని తయారు చేస్తాడు కాబట్టి కొంచెం రొట్టె పెడతాడు, తిందాము, కొంచెం ద్రాక్ష రసం ఇస్తాడు. అయితే ఈరోజు ఆ యొక్క ఆచారము అయిపోతుంది, ఆ క్రమము అయిపోతుంది, తీసుకొని వెళ్దాము అని ఆస్తి వచ్చాం. కానీ ప్రాఫిట్ ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు మా కొరకు విడిచిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకున్నట్టుకే వచ్చుచున్నావు. వాస్తవానికి ఇక్కడికి వస్తుంది దేనికి వస్తామంటే, ఇప్పుడు దాకా జరిగించావు కదా ఆజ్ఞలను, అవన్నీ పక్కన పెడితే ఇక జరిగించవలసిన వాటి కోసం వస్తున్నావంట ఇక్కడికి. యేసుప్రభు ఒక మాట అన్నారు, కలిగిన వారికే ఇవ్వబడుతుంది. నీ కలిగిన వారికే ఇవ్వబడుతుంది. అర్థమయ్యే భాషలో ఈ పని నువ్వు చేస్తే రెండో పని నీకు ఇవ్వబడుద్ది. ఆ పని చేస్తే ఇంకొక పని నీకు ఇవ్వబడుద్ది. అలా పని చేసేవాడికే పని ఇవ్వబడుద్ది కానీ సోమరపోతోడికి ఇవ్వబడదు. ఈ ఆజ్ఞను పాటిస్తే ఇంకొక ఆజ్ఞ చెబుతాడు, ఆ ఆజ్ఞను పాటిస్తే ఇంకొక ఆజ్ఞ చెబుతాడు. అలా ఆజ్ఞలు పాటించేవాడికి ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ప్రభురాత్రి భోజనం తినేటప్పుడు దేనికి వస్తున్నావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. మా కొరకు విడిచిపెట్టబడిన, ఆమేన్, ఏం విడిచిపెట్టారు? మా కొరకు అంటే మన కొరకు విడిచిపెట్టబడిన ఆజ్ఞలను తీసుకొనుటకై వచ్చుచున్నాం. ఇప్పుడు వస్తు ఇంటికి ఆనిసి ఈరోజు ఏదో దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు ఒక ఆజ్ఞని నేను తీసుకోవాలి. ప్రభువు ఏమన్నాడు? నేను వచ్చే వరకు నా మరణమును మీరు ప్రచురించుదురు అన్నాడా? నేను వచ్చే వరకు నా మరణమును మీరు ప్రచురిస్తారు. ఎప్పుడు? ఈ ప్రభురాత్రి భోజనం తిని నెక్స్ట్ మీ డ్యూటీ ఏంటంటే నా మరణమును ప్రచురిస్తారు, నా మరణమును గురించి మాట్లాడతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడుగుతాడు, ఎక్కడున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడున్నాడు ఆయన? అప్పుడు నీ ఆన్సరు, నాలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఆయనతోనే నిలిచి ఉన్నా అనే సమాధానము ఎదుటివాడు ఎదురు చూస్తాడు. వాస్తవానికి సమాధానం అనేది నాలోనూ ఉన్నాడనేది నోటి మాట కాదు, అది జీవితం. అది జీవితం, అది నీ జీవితం ద్వారా చూస్తారు. నువ్వు మాట్లాడినంత మాత్రమున యేసు ప్రభువు నీలో ఉన్నాడని కన్ఫర్మ్ చేయడు, రుజువు చేయరు వారు దాన్ని. అంటే దాన్ని రూఢిపరుచుకోరు వారు. నీ జీవితాన్ని చూసి ఎస్ వీళ్ళలో యేసు ఉన్నాడు, వీళ్ళతో యేసు ఉన్నాడు, వీరు యేసుతోనే ఉన్నారు, యేసు వీళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆ మరణించి తిరిగి లేచిన యేసు వీళ్ళ లోపల ఉన్నాడు. రుజువేలా? నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ ఆలోచన తీరు, నీ డ్రెస్ కోడ్, నీ కోరికలు, నీ క్రమము, పద్ధతి కలిగిన జీవితము, మర్యాద కలిగిన జీవితము, చక్కని ఉచ్చారణతో పలికే మాటలు, ఎదుటి వానికి ఎలాంటి హాని చేయని మాటలు, మేలు చేసి కీడు అనుభవించే జీవితం, ఎవ్వడికి కీడు చేయని జీవితం, ఇవన్నీ నోటితో చెప్పేవి కావు. ఇవన్నీ నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా చూపిస్తావు. అప్పుడు వారు అంటారు, వీళ్ళలో యేసున్నాడు, వీరిలో యేసున్నాడు. వాడిని నమ్మితే ఇంకంతే నట్టేట మునగటమేనయ్యా. వాడు నీళ్ళున్న అక్కడ బురద కూడా ఉండదయ్యా. వాడిని కానీ నమ్ముకున్నామంటే నువ్వు ఎక్కడ మునుగుతావు నువ్వు తెలియదయ్యా. అందరూ కొన్ని అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? ఒకప్పుడు మన గురించి ఇట్లా అనుకున్నారు, కానీ యేసును నమ్మిన తర్వాత ఇది కాదు మన సాక్ష్యం.
వాడండి అస్సలు మంచోడు కదా, ఆమండి అస్సలు మంచిది కానీ ఒక కొంపకు పెట్టమంటే 10 కొంపలకు పెట్టి వచ్చిందండి. ఉన్నాయి సాక్ష్యాలు. ఒకప్పుడు యేసును నమ్మిన తర్వాత అది కాదు, అది కాదుకా, అవన్నీ పేరబెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రభురాత్రి భోజనం ద్రాక్షరసం ఏందది? వాళ్ళకి కాదు సార్ ఇది, వారికి కాదు సార్ ఇది. ప్రజలా, ప్రభురాత్రి భోజనం అనేది ఆచారంగా వచ్చి తినేది కాదు సార్. ప్రభురాత్రి భోజనం అనేది అందరూ తింటున్నారు కాబట్టి నేను కూడా పోయి తినొద్దాం అనేది కాదు సార్. ప్రభురాత్రి భోజనం తినేటప్పుడు ఆ యొక్క సహవాసానికి వచ్చేటప్పుడు ఇక్కడ నీ కొరకు కొన్ని ఆజ్ఞలను రెడీ చేసి, కొంత పనిని రెడీ చేసి ఆయన కూర్చున్నాడు. ఆ పనిని, ఆ ఆజ్ఞలను తీసుకోవటానికి ఇక్కడికి వస్తున్నావు. ప్రవక్త ఇంకొక మాట కూడా అన్నాడు, ప్రభురాత్రి భోజనానికి వచ్చే బిడ్డ అతడు వచ్చి ఇంటికి వెళుతూ వెళుతూ తన దశమ భాగాన్ని ఇక్కడ ఇచ్చి ఇంటికి వెళుతూ వెళుతూ ఆయన జీవపు వాక్యమును తీసుకొని వెళ్తున్నాడు. ఎవరికి సాధ్యమది ఆయన ఇంటికి తీసుకెళ్ళటం? ఎవరికి సాధ్యమది ఆయన ఇంటికి తీసుకెళ్ళటం? నువ్వు దశమ భాగం ఇక్కడ కట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్తూ వెళ్తూ జీవమును తీసుకొని ఇంటికి వెళ్తున్నావు. నీ ఇంటికి జీవాన్ని తీసుకెళ్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి ఎవరిని తీసుకెళ్తున్నా? మీకు ఎప్పుడన్నా ఈ అనుభూతి కలిగిందా? మీకు మీరు వెళ్ళేటప్పుడు ఇంటికి జీవాన్ని తీసుకుని వెళ్తున్నారని? కృప కలుగునుగాక. నువ్వు ఇచ్చిందో దశమ భాగం 10 రూపాయలు అనుకో, ఒక 10 రూపాయలు దశమ భాగం కవర్లో పెట్టి పేరు రాసిచ్చావు. అయ్యే వచ్చింది దేవుడు మనకి ఇచ్చింది. ఒక 100 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు దశమ భాగం తీసి అక్కడ వేసాం. 10 రూపాయలు కూడా కవర్ కావాలా? అది కాదు సమస్య. అక్కడ కావాల్సిందే. ఎందుకంటే అది గౌరవం. నా చేతి ఇచ్చేది పక్కోడికి తెలియకూడదు అన్నాడు ఆయన. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేయికి తెలియకూడదు. ఆ 10 రూపాయలు ఇచ్చాం. ఆ 10 రూపాయలు ఇచ్చి పేరు రాసాం. ఇది నా దశంభాగం భాష గారు, మా కొరకు ప్రార్థన చేయండి అని కూడా రాసాం. చక్కగా రాసి అందులో వేసాం. ఆ కవర్ తీసుకొని పాస్టర్ గారు చక్కగా ఆ కవర్ కొరకు ప్రార్థన చేసి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి దానిది వాడతాడు, సువార్త పనులు వాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇచ్చిన ఈ 10 రూపాయలను గౌరవించి వెళ్ళేటప్పుడు నీకేమి ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యా 10 రూపాయలకి ఎవరన్నా ఇస్తారా? 10 రూపాయలకి ఎవరన్నా ఏదన్నా ఇస్తారా అన్నా? విలువైన ఏమన్నా ఇస్తారా? 10 రూపాయలు ఇచ్చి బిలాల్కి వెళ్ళి బోన్లెస్ బిర్యానీ ఇవ్వయాను. ఎంత ఇచ్చి? 10 రూపాయలు ఇచ్చి బోన్లెస్ బిర్యానీ అనగానే ఏ ఊర్రా మీద అంటాడు. కొంచెం మెట్రోలా కనపడుతున్నావు, నువ్వు ఏమన్నా చూసి ఏ ఊర్రా మీద బిర్యానీ బోర్డు చూడలేదరికి నువ్వు? బోన్లెస్ బిర్యానీ ఎంత ఉంది చూడు. 10 రూపాయలకి ఈరా? మా పాస్టర్ గారికి 10 రూపాయలు ఇస్తే జీవవాక్యం ఇచ్చాడు మాకు. నువ్వు 10 రూపాయలతో బిర్యానీ ఇస్తాను, నీకేమైంది అను ఒకసారి. కానీ ప్రైజ్ ది లార్డ్, వాడు కూడా మనకు తెలుసు. ఇక్కడ నువ్వు వేసిన ఆ 10 రూపాయలునే, ఆ 10 రూపాయలు నువ్వు వేసిన తర్వాత నాకు ఇవ్వు అనేది కూడా లేదు ఇక్కడ. అది కూడా లేదు. మళ్ళీ అయ్యా అయ్యా అది కూడా లేదు. ఎప్పుడైతే ఇక్కడ తీసుకొచ్చి ఆ దశమ భాగం వేస్తున్నావో వెళ్ళేటప్పుడు నీకు జీవముని ఇచ్చి పంపించే డ్యూటీ ఆయనది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కవర్లో తీసుకొచ్చి 10 రూపాయలు ఇక్కడ వేసావు, ఆయన జీవపు కవర్లో పెట్టాడు జీవాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆయన కవర్లను రెడీ చేస్తాడు. తెల్లారిపాటికల్లా కవర్లను రెడీ చేసి ఎవరి బ్యాగులో ఏది పెట్టాలో పెడతాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళావో నీ ప్రార్థనకు ఫలితాలు అలా వస్తా ఉంటాయి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకున్నది అలా జరుగుతూ ఉంటుంది. అందుకు ప్రవక్త అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నావు? ఇంటికంటే జీవమును తీసుకుని వెళ్తున్నావు అన్నాడు. ప్రజలు, నేను మంచి సలహా చెబుతానండి. నీ ఇంట్లో నీ భర్త మారు మనసు పొందలేదా? ఆయన సంపాదనలో తీసుకొచ్చి, జస్ట్ నా సలహా, ఆయన సంపాదనలు వచ్చే ఆ సంపాదన దశంభాగం తీసేయి. చెప్పు, అయ్యా ఈ దేవుడికని అలవాటు చేయి. చూడు అతన్ని ఎలా పనిచేసిద్దో. ప్రైజ్లా. నీ భార్య వర్తమానం వింటలేదు, లేకపోతే నీ భార్య చర్చికి రావట్లేదు, నీ భార్య ఇంకా మారు మనసు పొందలేదు, నీ భార్య సంపాదనలో దశంభాగం తీసి అక్కడ వేస్తూ ఉండు. ఈ దేవుడికమ్మా, ఈ దేవుడికి మనం తీయాలి అని చెప్పు. ఆ తర్వాత చూడు ఆమె మీద ప్రభావం ఎలా ఉండిద్దో. చేతి చూడు అబ్బా. ప్రైజ్లా. అప్పుడు ప్రభావం ఎప్పుడైతే దశంభాగం తీసి అక్కడ వేసావో ఆయన పని స్టార్ట్ అయింది. ప్రైజ్లా. ఆయన పని స్టార్ట్ అయింది. ప్రవక్త అన్నాడు, కృప కలుగును గాక. జక్కయ్య తల్లి గారు ప్రార్థన చేసిందట. ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి చచ్చిపోయింది. ప్రార్థన రిక్వెస్ట్ క్లియరెన్స్ వచ్చింది. ఈ ప్రార్థనకి ఈరోజు జవాబు ఇవ్వబోతున్నా. ఎవరి ప్రార్థన ఇది? జక్కయ్య తల్లి ప్రార్థన. ఆమె ఎక్కడుంది ఇప్పుడు? ఎరుకోలా లేదు. ఎక్కడుంది? ఆమె ఇక్కడ పరదేశకు వచ్చి ఉంది. అయితే ప్రార్థనకైతే జవాబు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఇంతకీ ప్రార్థన రిక్వెస్ట్ చూడండి, చదవండి ఒకసారి. ప్రార్థన రిక్వెస్ట్ అనేది ఒకసారి ఒక ఫోన్ ఆన్ చేయండి, అక్కడ రికార్డ్ ఆన్ చేయండి అక్కడ. ఓకే ఓకే ఓకే. అయ్యా నా కొడుకు ఎంతవరకు రక్షింపబడలేదయ్యా, నా కొడుకు ఎంతవరకు రక్షింపబడలేదయ్యా. ఆస్తిపరుడయ్యా నా కొడుకు, బిల్ కలెక్టర్ అయ్యా నా కొడుకు, నా కొడుకు చాలా ఉద్యోగం ఉంది, హోటల్స్ ఉన్నాయి అని, కానీ నా కొడుకు అన్నీ ఉన్నాయ్యా. నా కొడుకు మంచి భార్య కూడా ఉందయ్యా. ప్రైజ్లా. నా కొడుకు మంచి భార్యను కూడా దేవుడు ఇచ్చావయ్యా నువ్వు, కానీ నా కొడుకు అయితే రక్షణ లేదయ్యా, నా కొడుకు రక్షణ లేదయ్యా. ప్రైజ్లా. జక్కయ్య తల్లి ప్రార్థన క్లియరెన్స్కి వచ్చినప్పుడు అప్పుడు ప్రైజ్లా ప్రతి ఇంటికి జవాబు దూతలు తీసుకొస్తారు, కానీ జవాబు ఎవరు తెచ్చారో తెలిసిన? స్వయంగా ఆయనే తెచ్చాడు. అక్కడికి స్వయంగా ఆయనే నడుచుకుంటూ వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రభువా, భూలోకంలో ఉన్న పరలోకంలో ఉన్న పేరు కృష్ణుని ఇక్కడ నెరవేరుస్తావు, నువ్వు నెరవేర్చేది నేనే మరి. ప్రైజ్లా. నెరవేర్చేది నేనే కదా. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు జక్కయ్యతో పనుదలయ్యాం, ఎరుకోలో పనుదలు అన్నాడు, వెళ్ళాడు. మీకు తెలుసా సంగతి? వాస్తవానికి ఈయన ఎప్పుడు బయలుదేరాడో అక్కడ పొట్టి జక్కయ్యకి గలిబిలి, గందరగోళం. ప్రవక్తలు అన్నాడు ఒక మెసేజ్లో, వాళ్ళ భార్య పేరు రిబ్కా అన్నాడు. రిబ్కా ఎన్నోసార్లు చెప్పిందట, యేసుప్రభువారు మాటలేనయ్యా, యేసుప్రభువారు మాటలేనంట. నీ పని చేసుకో, నీ పని నువ్వు చేసుకోమ్మా, ఏంటి నా గురించి నీకు ఏంది పొద్దుగుకులు, ఎంత బిజినెస్, నేను మామూలు వ్యక్తినే, నేను సంఘంలో సంఘ పెద్దను, ఇక్కడ సంఘ పెద్దనైతే ఏంది, నువ్వేందు యేసుప్రభువారు మాట్లాడమంటావేంటి? నువ్వు పొద్దుగులు ఏమనుకుంటారు? సంఘ పెద్ద పోయి అక్కడ కూర్చుంటే ఏమనుకుంటారు? ప్రజలా. కాదయ్యా, ఈ మాటలు వేరయ్యా, ఆ మాటలు వేరయ్యా, ఈ వర్తమానం వేరయ్యా, ఆ వర్తమానం వేరయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మగవాళ్ళకి కొంచెం ఏదో వంచన, మంచి మనసు తీసుకోండి, ఏదో కొంచెం ఉండేది అట్లా చెప్పాలి, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉన్నవాళ్ళు కదా, కొంచెం ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. పాపం ఆమె ఏమనలేక ఒకరోజైతే ఉదయం తెల్లవారుజామున ఆయన రెడీ అవుతున్నాడట. ఆమె తెల్లవారు లేచేసరికి ఏం రెడీ అవుతున్నాడు? ఎక్కడికండి? కొంతమంది అడగరు పాపం, ఎందుకంటే ఒక చూపు చూడగానే కళ్ళు మూసుకుంటారు. సరేలే, దేవునికి స్తోత్రం, లేలుయ్యా. ఎక్కడికండి అంటే అర్జెంట్ పనుందో వెళ్తాను. చెప్పలే ఆయన, పనుందో వెళ్తానన్నాడు. ఈయన లేచి స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటము, ఆయనతో హడావుడి చేయటము, ఆయన్ని చూసుకొచ్చి ఆమె అంటే పొడుకొని లేచుకుని మరలా కూర్చోతున్నట్టు ఆమెతోనే. ఏం చేస్తాడు? తలుపు తీసుకుని వెళ్ళిన దాకా కూడా అట్లే ఉన్నాడు, కిటికీలోని చూస్తున్నట్టు ఎటు వెళ్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్. ఆ సిద్ధపాటును చూస్తే ఎలా ఉందంటే, ఈరోజు ఏదో జరుగుతుంది మా ఇంట్లో.
ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచాడు, స్నానం చేశాడు, కృప కలుగును గాక. ఆయన మోకరించాడు, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఇక్కడ. నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. ఓకే ఓకే ఓకే. ప్రవక్త అన్నాడు, ఆయన వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆయన గడి తీసుకుని ఇంటికి మెట్లు దిగి వెళ్ళిపోయాడో, ప్రైజ్ ది లార్డ్, ఏం మోకరించిందన్నాడు. ఏం మోకరించిందంట, ప్రభువా ఏదో జరుగుతుంది మా ఇంట్లో, నా ప్రార్థనకి రిక్వెస్ట్, నా ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆమె కూడా ప్రార్థన చేసింది. వాస్తవానికి వాళ్ళ అత్త చేసిన ప్రార్థనకి జవాబు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య అక్కడికి వెళ్ళి ఆయన చూడాలనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు, మరలా ఆయన పిలిచాడు, దిగాడు. మరలా 10 గంటల కల్లా యేసు ప్రభువుని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వస్తా ఎవరిని తీసుకొని వచ్చాడు? యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. హల్లెలూయా. అప్పుడు మైక్ 5 స్టార్ హోటల్కి ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఏమంటండి, ఎన్ని ఏపుళ్ళు మొత్తం ఇక్కడ దిగాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారికి చేపలు అంటే బాగా ఇష్టం. నీకు తెలిసే తెలీదు, చేపలంటే ఎక్కడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని కూరలు అక్కడికి వచ్చినాయి, అన్నీ రెడీ అవుతా ఉన్నాయి. ఆమె వండుతా ఉంది, తెప్పిస్తూ ఉంది. ఏమండి అయ్యండి ఇయ్యండి ఇయ్యండి అనే సమయంలో దేవుని స్తోత్రం, జక్కయ్య కొంచెం రియలైజ్ అవుతున్నాడు. అక్కడ రిబ్కా, నా లోపల ఒకటే తొందరగా ఉంది, నా లోపల ఒకటే తొందరగా ఉంది రిబ్కా. ఏం తొందరగా ఉంది? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వడ్డీది, మరలి ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు రిబ్కా అంది, నా యజమాని నువ్వు ఏం చేయాలనుకో అదే చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. రిబ్కా, నువ్వు చెబితే నేను చేయను రిబ్కా. మళ్ళీ సరే, ఎవరు చెబుతున్నారా నాకు అర్థం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి భార్య అంటే అంత సులకనగా చూస్తారు. నువ్వు చెబితే నేను చేస్తానండి, వాడు చేయను నేను. సరే నువ్వు చేయొద్దులే, ఆమె చెబితే చేయొద్దు. దేవుని స్తోత్రం, కృప కలుగును గాక. నేను ఇవ్వాలనుకున్నాను. సరేనయ్యా, నీ ఇష్టమయ్యా. కాదు రిబ్కా, ఈవిడన్నా కానీ ఒక దగ్గర ₹1 తీసుకుంటే నేను ఎన్నొంతులు చెప్పండి సార్, వంతులని చెప్పండి సార్. ప్రైజ్ 4 వంతులు ఇస్తానన్నాడా? కృప కలుగును గాక. ఇస్తానన్నాడా? అప్పుడు ఈ వార్త ఎంత స్పీడ్కి వెళ్ళిందంటే, పొట్టి జక్కయ్య, వసూళ్ళు జక్కయ్య, వడ్డీ వ్యాపారి జక్కయ్య ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే ₹4 ఇవ్వబడుతుంది. ఏంటది? వడ్డీలు తిన్నాం కాబట్టి అన్ని వడ్డీలు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఊరూరికి మొత్తం ఆ బజార్లన్నీ పాగిపోయినాయి. అందరు రావటం, జక్కయ్య దగ్గరకు రావటం, యేసు లోపల కూర్చున్నాడు, వంటలన్నీ జరుగుతామని ఈయనేడా ఉన్నాడు, రావటం అయింది. వచ్చిన వాళ్ళందరికీ ఆ కిటికీలోంచి పంచుతానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రిబ్కా ఏమో అక్కడ అన్ని వంటల కాడ రెడీ చేస్తా ఉంది, బిజీగా ఉంది. యేసు ప్రభు వారేమో శిష్యులతో కూర్చొని కొంచెం ముచ్చటిస్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో జక్కయ్య కిటికీ దగ్గరికి వెళ్ళి, ఎంతరా నోటి ఎంతరా? ₹1000 తీసుకో, 5000. ప్రైజ్ ది లార్డ్. అలా పంచుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు పంచింది నాకేమన్నా అంత దిగిపోయింది. అమ్మయ్య. ప్రవక్త అంటాడు, అక్కడ ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, జక్కయ్య పంచుతాడు. నేను నమ్మను, అసలు జక్కయ్య పంచడం ఏంది? వామ్మో, నిన్నే పీడించి వడ్డీ మీద వడ్డీ వేసి నా దగ్గర లాక్కున్నాడు. ఆయన ఇచ్చాడంటే నేను నమ్మను. నమ్మిన వాడికి ధన్యత పోవాయా? ప్రైజ్ ది లార్డ్. అలా వెళ్ళినవాడు ఆశ్చర్యపడ్డాడు. నిజమే. ఏం జరిగిందో జక్కయ్యలో? ఆమేన్. ఏం జరిగిందో జక్కయ్యలో? కృప కలుగును గాక. వాళ్ళ అమ్మ ప్రార్థన వాక్యాన్ని ఇంటికి పంపింది. వాళ్ళ భార్య ప్రార్థన వాక్యాన్ని ఇంటికి పంపింది. హల్లెలూయా.
ప్రార్థనే వాక్యాన్ని పంపితే దశమ భాగం ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు సార్? నీ భార్య వింటలేదా? కొంచెం ఆమె భాగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. నీ భర్త వింటలేదా? ఆయన భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అప్పుడు ఈయన అంటాడు, ఎవరిది భాగం? పలానా అమ్మాయిది. ఓకే, ఈ ఎవరిది భాగం? ఈ దశమ భాగం ఎవరిది? ప్రైజ్లా. దశమ భాగం ఎట్లా పనిచేసేది ఎప్పుడు అని చూశారు మీరు? గమనించారా? నాకు కొద్దిమంది తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమందికి దశమ భాగం పవర్ తెలుసు, పవర్ శక్తి తెలుసు. ప్రైజ్లా. అందులో నేను ఒకడిని. కృప కలుగును గాక. హల్లెలూయా. దశమ భాగము ఎప్పుడైతే నువ్వు ఆడ పెడతావో ఆయన దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎంత పెట్టాడు ఇక్కడ? ఒక 10 ఏళ్ళు పెట్టాడయ్యా. ప్రజలా సరే, కొంచెం అడ్వాన్స్ చెబుతున్నాను. దశభాగం ఏంటి? అయిపోయింది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు డబ్బులు కావాలి అనుకో. అడ్వాన్స్కి ఒక 10,000 పెట్టావు అక్కడ. పరిశుద్ధాత్ముడు ఆ 10 ఏళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎవరిది పెట్టింది? ఏం దశభాగం ఇది? జీతంలో దశభాగం కాదు, అడ్వాన్స్ దశభాగం. ప్రైజ్లా. ఏం దశభాగం ఇది? అడ్వాన్స్ దశభాగం. అనుభవాలు ఉన్నాయి ఎక్కడున్నా? ఎవరికైనా అనుభవాలు ఉన్నాయా? అడ్వాన్స్ దశభాగాలకు అనుభవాలు ఉన్నాయా? ఆ దశభాగం చుట్టూ పరిశుద్ధాత్మ తిరుగుతాడు. తిరిగాడో లేదో ఒకసారి చూసి చెప్పబ్బా. నువ్వు 10 ఏళ్ళు పెట్టదులే కానీ 10 రూపాయలు పెట్టు. ప్రైజ్లా. ఓ 10 రూపాయలతో స్టార్ట్ చేయి. ఆ 10 రూపాయల చుట్టూ ఆయన ఎలా తిరుగుతాడో. ఏమాన్. ఆ 10 రూపాయలకి 100 రూపాయలు నీకు ఇచ్చిందాక ఆయన నిద్రపోడు. అది జీవము సార్, అది జీవము సార్. అది ఆయన మాట నమ్మి తీసిన జీవము సార్. ఆయన మాటను గౌరవించిన భాగము సార్. అది ఆయన మాటను ఎప్పుడైతే గౌరవించావో ఆ చిన్న రూపాయిని కూడా గౌరవించాడు ఆయన. ఇది నా మాట ప్రకారం వచ్చింది ఎక్కడికి, నా మాట ప్రకారం వచ్చింది ఎక్కడికి. ఇది ఆ భాగాన్ని ఆయన గౌరవిస్తాడన్నాడు. అందుకని వెళ్ళేటప్పుడు నీ జేబులో నీ సంచిలో ఏం పెట్టాలనుకున్నాడు ఆయన? మరలా రూపాయి పెట్టాలనుకోవాలి ఆయన. జీవాన్ని పెట్టాలనుకున్నాడు ఆయన. వాక్యాన్ని పెట్టాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పటి వరకు ఎన్ని ఆజ్ఞలు పాటించావో ఇక పాటించవలసిన ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ ఆజ్ఞలను మోసుకొని ఆయన మరణమును గురించి నువ్వు ప్రసరించేవాడిగా ఉంటావు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఎక్కడే ఉన్నారా? జక్కీ ఇంటికి యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నాడంతే. జక్కీలో ఉన్న పాపం అంతా పారిపోయింది. పోయిందా? నేను చదివేటప్పుడు జక్కీని యేసు ప్రభు వారు ఏమన్నా అన్నాడా అని చూసేవాడిని. యేసు ప్రభు వారు కన్వెన్షన్ చేశాడా? ఏ జక్కయ్య, నేను ఎంత వడ్డీలు తీసుకున్నా, ఇస్తావా ఇవ్వా అని అన్నాడా అనుకుంటే ఏమన్నా ఆయన? జక్కయ్యతో మాట్లాడలేదు ఆయన. జక్కయ్య అది ఇదని అనలేదు ఆయన. యేసు ప్రభు వారి ఇంట్లో కూర్చున్నాడో లేదు, దేవుని స్తోత్రం. జక్కయ్య ఒప్పుకుంటానే ఉన్నాడు. జక్కయ్య పాపాలన్నీ బయటకు వదులుతానే ఉన్నాడు. ఆయన ఖాళీ అవుతా ఉన్నాడు. అది యేసు ఇంటికి వస్తే జరిగింది. కలుగునుగా. మొన్నసారి మీరు చెప్పాను, పంట పడిన తర్వాత రాసి పోసిన తర్వాత గోతాలకు కొట్టే ముందుగా రైతులు ఆ యొక్క హిందువులు వినాయకుడు బొమ్మ ఉన్నది అక్కడ, మట్టి ముద్దనే ఇది వినాయకుడను అని దాని చుట్టూ కొన్ని చుట్టి ఆ యొక్క ఆ గడ్డి పరకలు చుట్టి వినాయకుడు అని పెడతాడు లోపల. ఇప్పుడు కొట్టరా గోతాలకి అంటాడు. అదేం సార్ అంటే, వినాయకుడు లోపల పెడితే రాసి పెరిగిద్దిరా, నీకు తెలీదు. 30 అనుకునే 40 కొట్టురబ్బా. ఇప్పుడు ప్రైజ్లా. ఏం పెడితే పెరిగిద్దంటే రాసి వినాయకుడిని పెడితే. ప్రైజ్లా. ఒకవేళ వాడు బిజీలో ఉంటే పనివాడితో చెబుతారు, ఒక వినాయకుని పెట్టరు ముందు, వాడు గోతాలు కొడతానంటున్నాడు అంటారు. చాలా గోతాలు కొట్టాం సార్ మేము. అనుభవం ఉంది కాబట్టి చెప్పాము డైరెక్ట్గానే. ప్రైజ్లా. కృప కలుగును గాక. వాళ్ళ విశ్వాసం అది. వినాయకుని పెడితే 35-40 బత్తాలు అవుతాయి విశ్వాసం. నేను వినాయకుడితో పోవట్లేదు కానీ దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక.
అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన కానీ ఇక్కడ ఉన్నాడు అనుకో, ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకో, ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. గొప్ప విషయం చెప్పంటారా, మోషే వెళ్ళేటప్పుడు మోషేతో పాటు ఆయన వెళ్ళే అక్కడికి ఈజిప్ట్లో ఉన్న ఫరో వాడు అతని యొక్క అనుచరులు అతని యొక్క ఎన్నే ఎంబ్రాలు మొత్తాన్ని మోషేను చూశారు. కానీ వాళ్ళకి కనబడని భాగం ఎవరంటే మోషేతో ఆయన ఉన్నాడు. ఆయన మర్చిపోయారు పాపం వాళ్ళు, ఆయన చూడలేకపోయారు వారు, ఆయన వారికి కనబడలేదు అసలు. కానీ అక్కడ అన్ని జరిగిస్తుంది ఆయనే, అన్ని జరిగిస్తుంది ఆయనే. ముఖమైతే మోసేదే కనబడుతుంది, కార్యాలు జరిగిస్తుంది ఆయనే. మరొక నిద్ర పట్ల ఇందులో ఈ మోసే వారం మోసే మోసే అంటున్నాడు కానీ మోసేలో ఉన్నాయని కనపడలా. ప్రైజ్ ది లార్డ్. వధువా ఈరోజు నీ కెపాసిటీ కూడా అదే, నీ కెపాసిటీ కూడా అదే. నీ ఇంటికి ఏం జరుగుతుందో, నీ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కృప కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, పలుకుబడిన మాటతో మనం ఎత్తబాట్లకు వెళ్ళబోయే ముందుగా ఆ ఆశీర్వాదాలను పక్కోళ్ళకు చూపించాల్సిన బాధ్యత మనకుంది. ప్రైజ్ ది లార్డ్. ఎండ్ టైం మెసేజ్లు చావుకుల దగ్గర, విశ్వాసుల దగ్గర కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఈరోజు గొప్పగా పెరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అంటారు మనల్ని చూడగానే, నీకేమయ్యా అంటాడు, మరి ఏదో మనకింద కోట్లు ఉన్నట్టు అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం అది, ఇలా కోట్లు ఉండే అని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఏషియన్ షర్ట్ ఇవ్వయ్యా, నువ్వు ఏషియన్ ప్యాంట్ ఇవ్వు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ఏందో మామూలుగా లేవు, డబ్బులు చాలా ఉన్నాయి అనుకోండి, మామూలు డ్రెస్ మెయిన్ కదా. కృప కలుగును గాక. ఎక్కడే ఉన్నారా, అనుభవాలు ఉన్నాయి మీకు? సార్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కృప కలుగును గాక. ప్రవక్త ఒక మాట అంటాడు, నువ్వు రాజీ పడినా ఆయన రాజీ పడ్డంట. వాక్య విషయంలో ప్రవక్త ఒక మాట అంటాడు, ఎవడైనా వచ్చి ఈ వర్తమానం గురించి నన్ను ఏదనంటే, ఒకవేళ ఏదైనా అంటే దీన్ని మానుకోమనంటే, దీన్ని ప్రకటించొద్దంటే, దీన్ని కానీ ప్రకటిస్తే ఇది చేస్తానంటే, అది చేస్తానంటే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు రాజీ పడతావంటే ఆయన అన్నాడు, రాజీ పడే తత్వం ఈ నరాల్లో లేదన్నాడు. ఎక్కలేదు, ఈ నరాలలో రాజీ పడే తత్వం లేదన్నాడు. ఏం మాట్లాడటానికి? వాక్యం మాట్లాడటానికి, వాక్యాన్ని జరిగించడానికి, వాక్యపక్షం నిలబడటానికి ఈ నరాల్లో రాజీ పడే తత్వం లేదన్నాడు. అది ఒక్కరోజుతో వచ్చేది కాదు సార్, అది క్రమములు పాటిస్తే. ఇక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? మరి ఇక్కడికి వస్తా మీరు ఇలాంటి ఆలోచనతో వస్తే మీరు నిజంగా మీరు ధనిలు. వెళ్తూ మీరు జీవవాక్యాన్ని తీసుకెళ్తారు. అవును, అది మీకై కొన్ని ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి, మీకై కొంత భాగం ఇక్కడ ఉంది, దాన్ని మోసుకొని వెళ్ళాలనేది మా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఆయన వచ్చే వరకు ఇది చేయుడు. వాక్యము ఎప్పుడు నువ్వు దర్శించినా, అంటే వాక్యం యొద్దకు ఎప్పుడు నువ్వు వచ్చినా, వాక్యము తీసుకుని వెళ్ళటానికి ఏదో ఒక ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ వాక్యాన్ని తీసుకుని వెళ్ళటానికి ఏదో ఒక ఆశ ఉండాలి ఇక్కడ నీ లోపల. అలా ఖాళీతో రావాలి ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. విందుకి వెళ్ళేటప్పుడు కడుపు నిండా భోజనం తిని వెళ్ళావనుకో, ఏం చేస్తావు? తింటావా? మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేసి రావాలి? కొంచెం ఖాళీ కడుపుతో రావాలి. ఇంటికాడ బరీతుకు తిని ఒక తేపు తేపి ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి భోజనాలకి వెళ్తున్నావు అనుకో, ఇక పెళ్లి భోజనం చూడటమే చేసేది, తినేదే ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఖాళీతో రావాలి. కొంచెం కృప కలుగును గాక. అర్థమవుతుందండి? ఇక్కడ పెళ్లి భోజనం నువ్వు ఎప్పుడు కూడుకున్న ఇక్కడ దొరికేది పెళ్లి భోజనమే. విందది, అది విందు. ఈ విందు తినటానికి ఇక్కడికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీకై కొన్ని పనులు ఉన్నవి, నీకై కొన్ని ఆజ్ఞలు రెడీగా ఉన్నవి, నీకై కొన్ని ఆశీర్వాదాలు రెడీగా ఉన్నవి, నీకై దేవుడు సిద్ధపరిచిన పనులు ఇక్కడ ఉన్నవి.
అవి మోసుకొని వెళ్ళాలంటే నువ్వు ప్రభురాత్రి భోజనం తిన్న తర్వాత అవి ఇవ్వబడతాయి నీకు. ఓరకని కూర్చొని నాకు సువార్త చెప్పాలని ఉంది, ఎక్కడ ఉండాలి ఇప్పుడు? నాకు ప్రార్థన చేయాలని ఉంది, ఎక్కడ ఉండాలి? చెప్పండి సార్. ఊరక పెదాలతో మాట్లాడితే యేసుప్రభువు అంటాడు, సరేలే అయ్యా చూద్దాంలే అయ్యా అంటాడు. చాలామంది ఇట్లా అంటూ ఉంటారు, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనగానే ఆయన అంటాడు సరేలే అయ్యా అంటాడు. వీడు చెయ్యడు, ఆయన చేయడు. చేసే పనులు కాదు ఇవి. ఒక వ్యక్తి ఏ పనైనా దేవుడికి చేయాలనుకుంటే అతని ఇంటికి వాక్యాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను సోమరిగా ఉంచదు. నేను ఇందాకే చెప్పాను, నువ్వు ఏ పని చేయకపోయినా నువ్వు ఎందుకు చెయ్యవు ఈ పని అని నిన్ను గద్దించటమే, గద్దించే పని చేపించటమే ప్రత్యక్షత. నేను చెయ్యను అంటానికి లేదక్కడ, అది ప్రత్యక్షత. ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయమంటే నిన్ను ప్రత్యేకంగా నిలబెట్టి ఈయనకంటే గొప్ప లేడయ్యా అని చెప్పడమా? అది కాదు ప్రత్యక్షత. నీ చేతి దగ్గరకు వచ్చిన పని నువ్వు చేసేటట్టు చేసేది ప్రత్యక్షత. నీ చేత పని చేయించేటట్టు చేసేది ప్రత్యక్షత. ఇక్కడే ఉన్నారా? ఓకే, కింద కూడా చదువుదాం. ఆయన వచ్చే వరకు ఇది చేయుడు అనున్నది ఒక క్రమం. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఒక క్రమాన్ని తీసుకుని వెళ్ళాలి, వాక్యాన్ని తీసుకెళ్ళాలి. చదువుదాం కిందకి. తండ్రి, ఈ విషయముల కొరకు మేము నీకు వందనములు చెల్లించున్నాం. ఈ రాత్రి మా మధ్య ఒక బలహీనుడు ఉన్నప్పటికీ ఈ సహవాస బలను సమీపించినప్పుడు యేసునామములు మేము ప్రార్థించున్నాము. ప్రైజులా. ప్రభువా, నా యొక్క వణుకుచున్న ఆ ముసలి తల్లి అక్కడున్న బల్లల మధ్యగా నడిచి వచ్చుటను ఇప్పుడు నేను చూచుచున్నాను. ఇక్కడ సహవాసము తీసుకున్నటకు చివరిసారిగా కావచ్చు. ఆమెంట వణుకుతూ వస్తుందట. సహవాసం తీసుకోవడానికి వణుకుతూ వస్తుంది. ఒకవేళ ఈ ప్రభురాత్రి భోజనం ఆ తల్లికి ఆఖరిది కావచ్చు. ఆమె అల్పమగు వణుకుచున్న ముసలి చేతులు ఆ పళ్ళెమును కదిలించినవి. ఆ ముసలి చేతులు ఆ పళ్ళెమును కదిలించినవి. నేను ఇక్కడ నిలబడి ఆమెను గమనించుచుండగా నా హృదయములో నుండి కన్నీరు కారినది. ఆ ప్రభురాత్రి భోజనము, ఆ జీవపు ముక్కను తీసుకోవడానికి ఆ వణుకుతున్న చేతులు ఆ పళ్ళాన్ని కదిలించినాయట. ఆ దృశ్యాన్ని దేవుడు చూశాడట, ఆ ప్రవక్త చూశాడట. ప్రభువా, నేను ఎక్కడ కూర్చొని అది చూసినప్పుడు అది నా హృదయాన్ని కదిలించింది. ఆ జీవం నాకు కావాలి, ఆ జీవం నాకు కావాలి. ఆ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి, అది తినాలి నేను. అది ఆ వణుకుతూ వణుకుతూ ఆ చేతులతో ఆ తల్లి అక్కడికి వెళ్ళి చూశాడట. ఆ చేతులు వెనకాల ఒక తీవ్రమైన ఆకలి తప్పుకుంది. వణుకుతో ఉన్న ఒక తీవ్రమైన ఆకలి తప్పుకుంది. ఆ జీవాన్ని నేను తినాలి. ప్రైజ్ లా. నా హృదయంలో కన్నీరు కారినది. కానీ ఈ రాత్రి ఆమె అక్కడ కల్వరికి ఎదురుగా నిలబడినది. ఓ దేవా, నేను ఎంత కృతజ్ఞుడను. నీవిట్లు చెప్పావు, నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను అతనిని లేపుదును. ప్రభువా, అది వాక్యము. అందుకే నేను నిలబడి దేవుని నేను నమ్ముచున్నాను అని చెప్పగలను. అద్భుతం. మహోన్నత కళాఖండంలో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతం. నువ్వు చేసే ప్రతి పని అద్భుతం. నీ ప్రతి కదలిక అద్భుతం. అది దేవుడే స్వయంగా చూస్తూ ఉన్నాడు. ప్రవక్త హృదయాన్ని కదిలించింది ఆ ముసలి తల్లి వచ్చి ఆ ప్రభురాత్రి భోజనంలో చేయటం.
ఆ రొట్టి అయ్యా, నాకు ఆ రొట్టి అయ్యా, ఆ రొట్టి అయ్యా, ఈ రొట్టె తింటేనే నేను అంత్య దినమున తిరిగి లెగుస్తానయ్యా, ఈ రొట్టె తింటేనే నేను జీవాన్ని పొందుకుంటానయ్యా, ఈ రొట్టె తింటేనే నా శరీరం మారిద్దయ్యా. ఆ ఏడుపుతో వచ్చిన ఆ తల్లిని నేను చూసినప్పుడు నా హృదయం నుంచి కన్నీరు కారిని అయ్యా. ప్రవక్త ఒప్పుకుంటున్నాడు అక్కడ. ఎలాంటి ఆశతో ప్రభురాత్రి భజనకు వచ్చాను? ప్రైజ్లా. ఎలాంటి ఆశతో ప్రభురాత్రి భజన తినడానికి వచ్చావు? కేవలం మొక్కుబడా? మొక్కుబడా చెప్పు సార్. అది నీకు ఏ మేలు చేయదు. ఏ క్రమం పాటించట్లేదా? ఏ మేలు చేయదు. నీకు ప్రార్థన చేయటం చేత కాదు, కన్నీటి ప్రార్థన చేత కాదు, ఒప్పుకోలు ప్రార్థన లేదు, పశ్చాత్తాప హృదయం లేదు. నేను పాపము చేశాను, పొరపాటు చేశాను, నా నోటి మాటతో నేను ఏదో అన్నానన్నా ఆ యొక్క గద్దింపు లేదు. నేను చూడరాని దృశ్యాలు చూశాను, గద్దింపు లేదు. సంఘ క్రమమును గురించిన ఆలోచన లేదు. ఒక వ్యక్తికి సువార్త చెప్పే నోరు లేదు, సాక్ష్యం చెప్పే జీవితం లేదు. ఏ పని చేయకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు అనుకో, అప్పుడు అన్ని పనులు అప్పగించిన ఆయన నిన్ను చూసి ఏమంటాడు? ఏమంటాడు నిన్ను? చెప్పండి సార్, ఏమంటాడు మిమ్మల్ని? రా నాయన, నీలాంటి వాడు ఎవడు లేడు, రా నాయన, అయ్యా రాయ్యా, స్వాగతం పలుకుతాడు నీ కోరుకు. అయ్యా, కష్టకాలంలో ప్రార్థన చేయటానికి కానీ, సంతోషం వస్తే పాటలు పాడటానికి కానీ నోరు లేని నీకు రాయి అంటాడా? ఏ ఆజ్ఞను పాటించడం చేత కానీ నిన్ను రాయి అంటాడా? రాయి అంటాడు సార్. ఈ జీవాన్ని రెడీ చేసి నీ లోపల పెట్టడానికి, నీ హృదయంలో పెట్టడానికి రెడీగా ఉంటాడు సార్. ఎందుకు ఆశిస్తావాలా? ఎందుకు ఆశిస్తావాలా? నువ్వు ఎందుకు ఆశిస్తావు సార్? పాపమ్మను జయించే ఆలోచన లేని నీకు ప్రభురాత్రి భోజనం తినే హక్కు ఎవడిచ్చాడు అసలు? నీకు ఎవడిచ్చా? నీకు పాపమును జయించాలని ఆలోచన లేని నీకు ప్రభురాత్రి భోజనం తినే హక్కు ఎవడిచ్చాడు? నిన్ను నాశనం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తావు, తర్వాత సంఘాన్ని నాశనం చేస్తావు. నీ ద్వారా సంఘం నాశనం అయింది ప్రత్యక్షత లేకుండా ఈ ప్రభురాత్రి భోజనం తింటే. ప్రత్యక్షతో తినాలి. ఎత్తబడే సమయం ఇది. ప్రత్యక్షతో తినాలి. ఇది ఎట్లా పడతాడు తినేది కాదు. ఇది ప్రత్యక్షత ఉండాలి. ఇక్కడ నీ కొరకు చాలా సిద్ధం చేసుకుని కాసుకొని ఉన్నాడు ఆయన. నీ కొరకు చాలా సిద్ధం చేసి ఆయన రెడీగా ఉన్నాడు అక్కడ. కృప కలుగునుగా. మనందరికి ఒక మాట తెలుసు, యేసు ప్రభు వారికి నువ్వేమిచ్చినా అది ఆయన ఉంచుకోడట, మరలా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. దాని అర్థం ఏంటి? కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. బాగా కోటేశ్వరుల దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు తీసుకెళ్ళి చిన్న గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చామనుకో, వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చావు చూడు, అది గొప్ప ఆనందం. గిఫ్ట్ ఇచ్చావు చూడు, ఆనందం. అతను కూడా నీకు గిఫ్ట్ ఇస్తాడు. ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడు చెప్పాలి? నువ్వు ఒక 500 రూపాయలు కూడా వాచ్ కొనిచ్చావు అనుకో, ఆ కోటేశ్వరుడు నీకు ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ఎలా ఉండేది?
500 ఉండదు, అది 5,000 ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు. అలాంటి గిఫ్ట్ నీ చేతికిచ్చి పంపుతాడు. అతను హోదా అది. బహు సంతోషించి ఇస్తాడు నీకు ఆ గిఫ్ట్. నీకు సార్ నేను ఇచ్చింది కొద్దిగే కదా, నాకు ఎంత ఇచ్చావంటే ఆయన అంటాడు, ఇది నా ఆనందం, ఇది నా ఆనందం అని నీకు ఆ పెద్ద గిఫ్ట్ ఇచ్చి పంపుతాడు ఆయన. ఒక కోటీశ్వరుడికి ఇంత మనసు ఉంటే, ఈ సృష్టికే అధిపతి కరోడ్పతి, ఇక్కడ కరోడ్పతి ఉన్నాడు. ప్రైజ్లా, కోట్లకు అధిపతి ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలే దశమ భాగం. నెక్స్ట్ ఏమిస్తాడు ఇప్పుడు? ఎక్స్పెక్ట్ చేయి, ఏమిస్తాడు ఇప్పుడు? నువ్వు యథార్థ హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, విధేయత కలిగిన హృదయముతో ఆయన మాటను గౌరవించి నువ్వు చేసిన ఆ పనికి ఈ కరోడ్పతి ఏమి ఇవ్వాలి? నీకు ఏమి ఇవ్వాలి కరోడ్పతి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఊహించలేవు, దాచిపెట్టుకోవడం నీ చేత కాదు. యేసుప్రభు వారు కొందరికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటే, ఆయన ఆశీర్వాదాలు ఓపెన్ చేస్తే దాచిపెట్టుకోలేవు నువ్వు. పొద్దుగుల ఆశీర్వాదాలు ఇవైనా ఆశీర్వాదాలు అలా ప్రార్థన చేయగా ఇస్తే దాచుకోలేవు నువ్వు. ఆయన అన్నాడు, ఏ పూటది కావాల్సిన ఆ పూటకు పంపయ్యా అన్నాడా? అన్న వస్త్రం కలిగి ఉంటే చాలయ్యా అన్నాడా? కారణం ఏంటో తెలిసిన, ఆశీర్వాదాలు వస్తే దాచుకోవడం చేత కాదు, అది మరలా పాపానికి తీసుకెళ్ళిద్ది మనల్ని. డబ్బులు ఎక్కువైతే మనకి చంచల మనసులు ఉంటాయి. అలాంటి జీవితం కాదు. ఏ రోజు ఆహారం ఆ రోజు పంపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్నతమైనవి గురించి ఆలోచన చేయటం మానుకో అన్నాడు ప్రవక్త. వాడు 10 కోట్లు పెట్టి కట్టాడు, నేను కూడా 11 కోట్లు పెడితే బాగుండదు అనుకుంటే ఇల్లు. దయచేసి మానుకున్నాడు ప్రవక్త. ఈ ఆలోచన మానుకో ముందు అన్నాడు. దాని పక్కకు నెట్టేసాయి. ఎంత సామాన్యతలో ఉండాలి అంత సామాన్యతలో ఉండు. ఎత్తబడే సమయం ఆసనమైంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి ప్రభరాత్రి భోజనం తీసుకోవడం వచ్చిన సహోదరుడా, ఎన్ని ఆజ్ఞలను పాటించారు మీరు? అన్ని ఆజ్ఞలను పాటిస్తే ఇంకొక ఆజ్ఞ ఉందంటే ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ప్రభరాత్రి భోజనంలో ఏదో ఒక కొత్త ఆజ్ఞను తీసుకుని వెళ్ళాలి మీరు. ఇక్కడ రావటం, ఆజ్ఞలన్నీ పాటించాను ప్రభు అని చెప్పటం, వెళ్ళేటప్పుడు మరొక ఆజ్ఞ, అదే జీవం నింపుకోవటం, వెళ్ళటం. నెక్స్ట్ వచ్చే మరలా అవకాశం ఉందనుకో, ఇంకొకటి రెడీ చేసి పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దాన్ని తీసుకుని వెళ్ళు. ఇంకా ఆలస్యమైన దానికి రాకడా. ఆమేన్. కృప కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? వాస్తవానికి ప్రభరాత్రి భోజనం అంటే సార్ ఏడే ఉన్నారా? కృప కలుగునుగాక. ఓ ప్రభువా, టైం అయిపోయింది చాలా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడే ఉన్నారు సార్. కృప కలుగునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం తిన్నావు కదా. ఇంతకు యేసుక్రీస్తు శరీరం అంటే ఏంటి? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు అందరూ మీరు యేసుక్రీస్తు శరీరం తినడానికి వచ్చారా? అమ్మా, యేసుక్రీస్తు శరీరమును తినడానికి వచ్చాం, అవునా కాదా? సార్ ఇది రొట్టె కాదు, యేసుక్రీస్తు శరీరమే. ఈ ద్రాక్షరసం కాదు, యేసుక్రీస్తు రక్తమే. 100% అది వాస్తవమే. కానీ వాక్యం వల్ల ఎలా నేర్చుకున్నాం? నువ్వు యేసుక్రీస్తు శరీరం ఏదైతే తిన్నావో, నువ్వేం తింటున్నావంటే 66 గ్రంథములను తింటున్నావు అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది లోపలికి మీకు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ అర్థం అవుతున్నాయి కానీ పాస్టర్ గారు నాకు అసలు అర్థం కావట్లేదు. అన్నీ అర్థం అవుతున్నాయి కానీ అసలు అర్థం కావట్లేదు. అది గీక్కుంటున్న అర్థం కావట్లేదు. ఈ రాత్రి తినేళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ అర్థం కాని గ్రంథాన్ని కూడా తింటున్నాం ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఆ అర్థం కాని గ్రంథాన్ని కూడా తింటున్నాం ఇప్పుడు. ఇంటికి వెళ్ళగానే ఆ గ్రంథం పలకరించింది, హలో. ప్రైజ్ ది లార్డ్.
కొంచెం లోపలికి వస్తావా? లోపలికి రా కొంచెం. ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టావంటగా, నేను అర్థం కావట్లేదు పెట్టావంటగా నువ్వు. ప్రైజ్లా సహోదరుడు, ఆజ్ఞ వచ్చింది మా దగ్గరికి. కొంచెం లోపలికి రా, కొంచెం లోపలికి రా. నీకు వివరంగా మాట్లాడతాం, లోపలికి రా. దానికై ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం తింటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, కృప కలుగును గాక. కొంచెం కొంచెం తింటే ఎంత రుచిగా ఉంటే, అంతా తింటే ఎంత రుచిగా ఉంటుంది అంటూ లోపలికి వెళ్ళింది ఈ మాట. పాస్టర్ ఇప్పుడు అంతా పెట్టట్లేదా? కొద్దిగానే పెడుతుంది. నీ చేతిలోనే ఉంది, తింటాం నీ చేతిలోనే ఉంది. ప్రైజ్లా. నేను ఇందాక చెప్పాక కొంచెం తింటే కొంచెం వచ్చింది, మళ్ళీ అది తింటే ఇంకొంచెం వచ్చింది. పెట్టిందాన్ని అక్కడ పెట్టుకొని కిందకి పైకి చూస్తున్నాం అనుకో, అంతే సంగతులు. తినో, రాత్రి ప్రభరాత్రి బందిని నెక్స్ట్ ప్రభరాత్రి బంధనానికి ఎదురు చూడు. ప్రైజ్లా. అప్పుడు తాజాగా రెడీ అయింది మళ్ళీ. ఏమాన్. మరొకసారి చెబుతున్నాను, ఈ రాత్రి ప్రభరాత్రి బంధం అంట. మీరు అయ్యా 66 గ్రంథాలను తినేస్తున్నారు. ఇక నీకు అన్నీ ఓపెన్ అవుతాయి, అంతే. ప్రతిదీ ఓపెన్ అవుతుంది. ఈ ప్రత్యక్షతతో ప్రభురాత్రి భోజనాన్ని తినాలి. హల్లెలూయా. భుజాలు ఖాళీగా ఉండే ప్రభు అంటే ఇప్పుడు కాడి పెడతాడు. ఆమేన్. హృదయము అసలు ప్రార్థన రావట్లేదు ప్రభు అంటే ఈ రాత్రి ప్రార్థన ఆత్మను మండిస్తాడు లోపల. మోకరిద్దామంటే కొంచెం నొప్పులు కొండి ప్రభువా, ఈ రాత్రి నొప్పులు పోయిద్ది, మోకాళ్ళ మీదకి వెళ్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం తిని ఈ రక్తం త్రాగితే యేసు ప్రభువారు నిన్ను చేస్తుంది, కొంచెం రిలీఫ్ ఇస్తాను, అది కదా అంది. ముసలోని కుర్రోని చేస్తానన్నాడు ప్రభు. మేము దీవించింది కాదు. తిందాం మరి. టైం అయిందా? అయిందంటారా? ఆల్ నైట్ అంత ఉందిలే. ప్రైజ్లా. కృప కలుగును గాక. రాత్రి తినేవాళ్ళు గొప్పవాళ్ళు సార్. ఎడకొచ్చి తిందామా వద్దా, తిందామా వద్దా, తిందాం. అబ్బా ఏం సిద్ధపాటునాయన ఇది. తిందాం వద్దా, తిందాం వద్దా. అబ్రహాం గారు అట్లేరట. అబ్రహాం గారికి రొట్టె ద్రాక్షరసం చేతికి ఇవ్వగానే యావదాస్తుల దశం బాగా తీసి ఆడబెట్టి లోతు కూడా పెట్టలా. అయ్యా లోతున్నాడు ఇక్కడ సహోదరుడు అని లోతును కూడా జ్ఞాపకం చేయాల. ఆయన కూడా పిలవండి, ప్రభురాత్రి భోజనం తింటాడని. ఆయన అన్నాడు, ఇది నీకే, తినేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నువ్వు తింటే ఇంకొకళ్ళు వస్తారు తర్వాత, ఆలోచన చేద్దాం వాళ్ళ గురించి. ఇది నీకే, తినేసే ముందు. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇక తర్వాత మాట్లాడుకుందాం. చాలా టైం అయింది, చాలా విషయాలు ఉండి మాట్లాడాల్సినవి. చాలు. అయ్యా ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రభురాత్రి భోజనం తీసుకున్న పిల్లలు మరి ఎన్ని ఆజ్ఞలు పాటించారో చూడండి మీరు ఒకసారి. అన్నీ పాటిస్తే దేవునికి స్తోత్రం. ప్రతి ఆజ్ఞను పాటించండి. అయ్యా పాస్టర్ గారు చూడ్డు, నువ్వు ఆజ్ఞను పాటిస్తున్నావు లేదో పూర్తి వివరణ, పూర్తి అప్డేటు, పూర్తి ఎంక్వైరీ అన్నీ ఆయనే. ఆయన తన దూతలకు ఆజ్ఞను జారీ చేశాడు. వాళ్ళు అన్నీ చూస్తారు, రిపోర్ట్ ఆయనకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు ఎలా ఉన్నావు అనేది, ఏ రీతిగా ఉన్నావు అనేది నాకంటే 100% తెలిసిన వ్యక్తి నీలో ఉన్నవాడు. ఆయనకి నువ్వేమీ దాసలేవు, ఏమీ దాసలేవు. ఏ రోజు రిపోర్టు ఆ రోజు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉండేది అని మన కాల ప్రవక్త చెప్పాడు. మనకే ప్రతి రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉండుద్ది. కాబట్టి ఈ రాత్రి వేళ ఎన్ని పాటిస్తున్నారో నాకు తెలియదు, మీకే తెలుసు. కానీ అన్నీ పాటించండి. జీవాన్ని తీసుకోండి, రాత్రి తినండి జీవాన్ని.
అయ్యా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఖాళీ హృదయాలతో వెళ్ళరు మీరు? కృప కలుగును గాక. వెళ్తారా? వెళ్తారా? కృప కలుగును గాక. అమ్మాయిని కాపురానికి పంపిస్తున్నామని ఒక లారీకి వస్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? భోజనం పెట్టి పంపరుగా, గుర్తుగా ఏదో ఒక బాక్స్ పెట్టాలి లోపల. పెడుతున్నారా లేదయ్యా? పెడుతున్నారా? అబ్బా, చూడటానికి వచ్చిన వాడికి బాక్స్ పెడితే ప్రైజ్లా ఆజ్ఞలన్నీ పాటించొచ్చారు ఇక్కడికి. ఏం పెట్టి పంపాలి లోపల? ఏం పెట్టి పంపాలి లోపల అన్న? ప్రైజ్లా. ఆహా, ఆయన అన్నాడు నా ఆనందం ఇది, నా ఆనందం ఇది. అదేందయ్యా అంతా ఇస్తావా? నా ఆనందం ఇదే, నాకు ఉన్నదంతా నా బిడ్డకి ఇస్తున్నా. ప్రభు మిమ్మల్ని దీవించింది కాక. తల వచ్చిన ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన చేద్దాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రార్థిద్దాం. ప్రైజ్ లార్డ్. ఒకసారి ప్రభు పాదాల కాడ మీరు ఎలా ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారో ఆలోచన చేయండి. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారా? సహోదరుడా, నువ్వు భక్తి చేస్తే నీకు ధైర్యం ఉండేది అన్నాడు. ప్రతి ఆజ్ఞను పాటిస్తే నీకు ధైర్యం ఎక్కువ అన్నాడు. ముఖం చిన్నబుచ్చుకోలేవన్నాడు. కయ్యూను ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకంటే చెప్పింది చేయలా. మనం కూడా చేయకపోతే ఏమైంది? మన ముఖం కూడా చిన్నబుచ్చుకుంటాం. కానీ యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథంలో మనకు ఒక విషయం చెప్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారము కాదా? నీతిమంతుడు అనబడిన వాడు ఎన్నడైనా విడవబడ్డా? విడిచిపెట్టబడ్డా? లేదు. ఈ రాత్రి వేళ అన్ని ఆజ్ఞలు పాటించి వచ్చిన నిన్ను బహుగా సన్మానించి తనకున్నదంతా ఇవ్వటానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. భలా భలా నమ్మకమైన దాసుడా, నేను సిద్ధపరిచిన ఆనందంలోనికి రా. భలా నమ్మకమైన దాసురాలా, లోపలికి రా. దీవించబడిన వాడు, ఆశీర్వదింపబడిన వాడు బయట నిలబడనేలా? లోపలికి రా, లోపలికి రా, నా ఆనందంలోనికి రా. రాజస్వాగతం ఈ ఆజ్ఞలన్నింటిని పాటించిన వారికి. ఈ రాత్రి వేళ ఈ ప్రభురాత్రి భోజనం తింటున్న సహోదరుడా, అన్ని ఆజ్ఞలను పాటించావా? ప్రతి ఆజ్ఞను పాటించావా? పరీక్షించు. ఒకవేళ పాటించకపోతే పశ్చాత్తాపడు. యథార్థమైన హృదయంతో దేవుడికి చెప్పు, ప్రభువా నేను ఇది చేయలేకపోయినయ్యా, ఇది చేయలేకపోయానయ్యా, ఇది చేయలేకపోయినయ్యా, అయ్యా నన్ను క్షమించు. అవకాశం ఇస్తే చేస్తానయ్యా, అవకాశం ఇస్తే చేస్తానయ్యా. పశ్చాత్తాపడు. జక్కియబడినట్టు పడు. కఠినపరుచుకోకుండా ఖాళీగా ఏడ్చి ఖాళీగా. అప్పుడు నీకు ఒక ఆజ్ఞ దొరికింది, అప్పుడు నీకు జీవం దొరికింది. ఈ రాత్రి వేళ ఖాళీ అవుదాం. పశ్చాత్తాపం పడి ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకొని అర్హత కలిగి చెయ్యి చాపుదాం. ఆ ముసలి తల్లి వణుకుతూ చాపిందన్నాడు ఆయన. ఆ జీవం నాకు కావాలయ్యా, ఆ జీవం నాకు కావాలయ్యా. అర్హత కలిగిన తల్లి. ఇది తింటే నేను బ్రతుకుతానయ్యా, ఇది తింటే నేను మరలా తిరిగి లెగుస్తానయ్యా, ఇది తింటే నాకు పునరుద్ధానం ఉందయ్యా, ఇది తింటే నేను ఎత్తబాట్లోకి వెళ్తానయ్యా, ఇది తింటే నా జీవితానికి ఒక మార్పు జరిగిద్దయ్యా. ఆశించి వచ్చింది ఆ తల్లి. ఈ రాత్రి వేళ ఎలాంటి హృదయంతో ఇక్కడ ఉన్నావు సహోదరుడా, సహోదరి? కృప ఎవ్వరు పోగొట్టుకోవద్దు. ఖాళీగా ఎవరు వెళ్ళొద్దు, విజిట్ చేసి ఎవరు వెళ్ళొద్దు. ఆ జీవమును అందరూ తీసుకెళ్ళాలి.
అది నా ప్రార్థన. లోబడదాం, లోబడదాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు మనం దీవించునుగాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్య, పరిశుద్ధుడా, నీకు స్తుతులు తండ్రి. దేవా, ఈ ప్రభరాత్రి భోజనంలో పాలు పంపులు పొంది నీ బిడ్డలను బట్టి స్తుతులు ప్రభువా. నీ జీవవాకులు విన్నాం. అవును, ఒక గొప్ప సహవాసాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. కుమారుడైన యేసుక్రీస్తును తండ్రితో సహవాసము, ఎంత గొప్ప మాట అది అయ్యా. ఈ సహవాసంలో పాలు పంపులు పొందిన ప్రతి ఆజ్ఞను పాటించి వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతులు ప్రభువా. వారికే సిద్ధపరిచిన జీవమును బట్టి, వారికే జీవ బహుమానాలు రెడీగా ఉంచినందుకు స్తుతులు ప్రభువా. ప్రతి ఒక్కరికి ఆ గొప్ప జీవమును ఇక్కడ దాచిపెట్టావు, సిద్ధపరిచి ఉంచి ఉన్నావు దేవా. అందుని బట్టి స్తుతులు తండ్రి. ప్రతి ఒక్కరూ ఈ ప్రభరాత్రి భోజనం తిని మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం తీసుకెళ్ళి కృప దయచేయ. బలహీనలు ఎవరు కావద్దయ్యా. మరొక్కసారి మా పాపదోషములను క్షమించు. ఈ శరీరం తినటానికి, ఈ రక్తం త్రాగటానికి తగిన యోగ్యత మాకు దయచేయమని యేసుక్రీస్తును మీ ప్రశస్త నామములోనే ప్రార్థించడికి పెడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం లేచి నిలబడదాం.